గ్రూప్ 1 రద్దుకు నైతిక బాధ్యత వహిస్తూ టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు శ్రీహరి, కోఆర్డినేటర్ రాజేందర్ నాయక్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ పిలుపు మేరకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆదేశానుసారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద బీఆర్ఎస్వి శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వారు ఆరోపించారు. నిరుద్యోగ విద్యార్థుల జీవితాలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెలగాటం ఆడుతుంది వారు ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరుద్యోగులు బలి అవుతున్నారని అన్నారు. కార్యక్రమంలో పాండు నాయక్, అఖిల్, సందీప్, అక్షయ్, నాసర్, కార్తిక్, శశి, శ్రీమాన్, భాను ఉదయ్, సాయి తేజ, సాయి కుమార్, వేణు నాయకులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వండి వైఖరి గ్రూప్ 1 పరీక్షకి ఈరోజు హైకోర్టు వాళ్ళు దాన్ని ఆపేయాలని చెప్పి కూడా ఏదైతే ప్రక్రియ ఉందో నియామక ప్రక్రియ ఆపేయాలని చెప్పి కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. దీన్ని మేము బీఆర్ఎస్ తరఫున అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము హర్షిస్తున్నాము. ముఖ్యంగా 563 పోస్టులు వేస్తే 563 పోస్టులలో 28 సెంటర్లు వాళ్ళు అలొకేట్ చేయడం జరిగింది. 28 సెంటర్లలో కూడా 26 సెంటర్లు వేరే సెంటర్లు ఉంటే 2 సెంటర్లు మాత్రం ప్రత్యేకంగా మహిళల కోసం అని చెప్పి మన కోటి ఉమెన్స్ కాలేజీలో వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. కానీ కోటి ఉమెన్స్ కాలేజ్ నుండే 563 పోస్టులలో 71 పోస్టులు కోటి ఉమెన్స్ కాలేజ్ నుంచే రావడం జరిగింది. ఇది ఏ విధంగా సాధ్యపడింది అని మేము బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. మన మాతృభాష తెలుగు, మన మాతృభాష దినోత్సవం రోజే ఈ కోర్టు తీర్పు ఇవ్వడం కూడా మనకు చాలా హర్షించదగ్గ విషయం. ఈ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈరోజు రేవంత్ సర్కారు హైకోర్టు బెంచ్కు మరి అదేవిధంగా సుప్రీంకోర్టు వెళ్తామని కూడా చెప్పడం జరిగింది. దాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఉంటే ఈ గ్రూప్ 1 అభ్యర్థులకు అండగా ఉంటామని ఒక భరోసా ఇస్తూ మన గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు సంగారెడ్డి నియోజకవర్గంలో మన సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్న గారి ఆదేశానుసారం మేము ఇక్కడ ఈరోజు సంగారెడ్డి పట్టణంలో మేము నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది. ఎన్నికల మేనిఫెస్టోలో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంట అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన ఏకైక నోటిఫికేషన్ గ్రూప్ 1 ఒకటే. ఆ గ్రూప్ 1 ప్రక్రియలో భాగంగా రిజల్ట్స్ వచ్చినప్పటి నుంచి కూడా ఇది అన్యాక్రాంతం జరిగిందని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ కావచ్చు, మా ముఖ్యంగా యువకిషోరమైనటువంటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు కూడా కావచ్చు, అప్పటి నుంచి దీని మీద ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ కోర్టు ఉమెన్స్ కాల్లో జరిగినటువంటి అవతకవతలు అనేటటువంటివి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి లీడర్లకు మాత్రమే ఉద్యోగాలు రావడం జరిగింది. వాళ్ళ ఇంటి వాళ్ళకు వాళ్ళ రిలేటివ్లకు సంబంధించేసి ఇందులో అవతకవతలు ఉన్నాయి కాబట్టి దీన్ని తక్షణమే రద్దు చేయాలనేటటువంటి డిమాండ్ కూడా అప్పుడే పెట్టడం జరిగింది. కానీ ప్రభుత్వం దాన్ని కనుసన్నలోకి తీసుకున్నందువల్ల హైకోర్టుకు పోయి ఈరోజు హైకోర్టు శుభశిక్షకంగా దాన్ని రద్దు చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం జరిగినటువంటి అన్యాయాన్ని హైకోర్టు ఏదైతే తీర్పునిచ్చినో దాన్ని శిరసా వహించకుండా హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పేసి మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు. గ్రూప్ 1 అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని మరోసారి నోటిఫికేషన్ ఇచ్చేసి గ్రూప్ 1 రాసేటటువంటి విద్యార్థులందరికీ న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 అధ్యక్షుల పరీక్ష మేము ఉన్నాం. మరోసారి మీకు పరీక్షను ఖచ్చితంగా నిర్వహించే రకంగా ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తామని చెప్పేసి ఈరోజు నిరసన కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ ఆదేశానుసారం సంగారెడ్డిలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రేవంత్ రెడ్డి సర్కార్ నిరుద్యోగులతో చెలగాటం ఆడితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బట్టలు ఉడిదీసి కొట్టే పరిస్థితి వస్తుంది. మీరు వేసినటువంటి ఏకైక నోటిఫికేషన్ గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లను ఈ రోజు నువ్వు వాళ్ళకు ఉద్యోగ నియామక పత్రాలు పంచుకుంటా తిరుగుతున్నావు తప్ప నువ్వు చేసిందేం లేదు. చేసిన ఒక నోటిఫికేషన్ కూడా ఇది చట్ట విరుద్ధమైంది కాబట్టి టీఎస్పీఎస్సీ నిర్మించినటువంటి ఈ పరీక్షకు శిరసా వహిస్తూ ఖచ్చితంగా టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలంటని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.